మావి గన్ ఎంతసేపు గన్నులు గొడ్డల్లేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయేది. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్లో నాశనం, ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? మావి గన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి గాడిదలు కాసారా? ఎందుకు అమలు పరచలేదండి మావి గన్ను? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా లేక నిద్రపోయారా? ఏం చేశారు? సందర్భాల్లో మాట్లాడకూడదు అనుకుంటాను. అయినప్పటికీ వారు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత షర్మిలమ్మ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గూట్లో చిలకైపోయారు. ఇప్పుడు వారిది కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత విధానాలు కాదు ఆవిడ. షర్మిలమ్మ గారివి బాబు సారూప్యత విధానాలు ఇప్పుడంతా. అంటే బాబు గారు ఏమనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే, చివరికి అన్న మీద విమర్శ చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. దానికి మేము బాధపడగలం, తిరిగి వారికి సమాధానం చెప్పాలని తప్ప వారే తెలుసుకోవాలి. అంటే కనీసం మనం చేస్తున్నటువంటి విమర్శ కరెక్టా కాదా, మనం చేస్తున్నటువంటిది మాట్లాడేటువంటి మాట నిజమా కాదా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, వారు మాట్లాడతారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఇబ్బంది ఉంటుందో, ఇబ్బంది ఉన్నప్పుడల్లా షర్మిలమ్మ గారు బయటకు వస్తారు. సో దయచేసి అది మానుకోమని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ విశ్వసనీయతని కాపాడుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరఫున, మా కార్యకర్తల తరఫున వారికి ఒక సలహాగా ఈ సందర్భంగా తెలియజేస్తాం.